ఇంగో నగర బీఆర్ఎస్ సమావేశానికి 7 ఎమ్మెల్యేల డుమా, 15 మంది కార్పొరేటర్లు గైర్హాజరు. జిహెచ్ఎంసీ కౌన్సిల్ వ్యూహంపై సమావేశం నిర్వహించిన తలసాని ఫోన్లు చేసి పిలిచినా వచ్చింది 7. వీళ్ళు కార్పొరేటర్లు. ఈడ నిల్చున్న వాళ్ళు, ముంగట నిల్చున్న వాళ్ళు అందరు కార్పొరేటర్లు. ఈ బ్యాచ్ ఈడ పజ్జర్ ఉన్నాడు, అంబర్పేట ఎమ్మెల్యే ఉన్నాడు, ఈయన మాగంటి గోపినాథ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ. వచ్చిన వాళ్ళ పేర్లు, రానోళ్ళ పేర్లు కూడా ఇటు ఉన్నాయి. చూద్దాం, అది ఒక్కసారి చూద్దాం, ఆగండి. తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి నగరానికి చెందిన 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మరో 15 మంది కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. కండువాల మార్పిడి సీజన్ నడుస్తున్న సమయంలో ఒక రోజు ముందు సమాచారం ఇచ్చిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సమావేశానికి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్లోనే ఉండి కూడా కొందరు ఎమ్మెల్యేలు రాలేదు. శనివారం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు. గురువారం మధ్యాహ్నమే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సమావేశానికి రావాలని సమాచారం అందించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా హాజరవ్వాలని మొదట అనుకున్న ఢిల్లీ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్పై న్యాయవాదులతో చర్చించేందుకు గురువారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. దీంతో శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సమావేశం జరిగింది. మీటింగ్ ప్రారంభమయ్యే సమయానికి కొద్ది ముందే రావడంతో పలువురు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లకు ఫోన్లు చేసి మరీ రప్పించారు. కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి ఆలస్యంగా సమావేశానికి వచ్చారు. మరో 7 అసలే రాలేదు. ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీ నిలదీయాలని ఎమ్మెల్యేలు కౌన్సిల్కు హాజరు కావాలని శుక్రవారం నాటి సమావేశంలో నిర్ణయించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డిలపై అవిశ్వాసం పెట్టాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే జిహెచ్ఎంసీ చట్టం ప్రకారం కౌన్సిల్ కొలువుదీరిన 4 ఏళ్ల వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేకపోవడంతో విరమించుకున్నారు. కారు దిగుతారా? రాష్ట్ర రాజధాని పరిధిలో బీఆర్ఎస్కు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 7 శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశానికి రాలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 నియోజకవర్గాలకు గాను 16 బీఆర్ఎస్ గెలిచింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో చేరారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ అనిత ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక జరగగా కాంగ్రెస్ గెలుచుకుంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 14కు తగ్గింది. వీరిలోనూ కొందరు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. శివారు ప్రాంతంలోని ఒక ఎమ్మెల్యేకు చేరేందుకు కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. ముహూర్తం చూసుకొని చేరతారని అంటున్నారు. నగరం మధ్యలోని మరో ఎమ్మెల్యే కూడా పార్టీ మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతల అభ్యంతరంతో తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే అధికార పార్టీతో పలువురు ఎమ్మెల్యేలు టచ్లోకి వెళ్ళిపోయారని, అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు కొన్నాళ్లుగా నియోజకవర్గాల్లో తిరగడం లేదు. పార్టీ సమావేశాలు కూడా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేక్ తిరుమలలో ఉండగా అరకెపూడి గాంధీ సొంత పనిపై నిజామాబాద్కు వెళ్లారని పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారు. కౌన్సిల్లో బీఆర్ఎస్ బలం 56గా ఉండేది ప్రస్తుతం 47కు తగ్గింది. కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య బీఆర్ఎస్ బీజేపీల నుంచి చేరికలతో 3 నుంచి 19కి పెరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లలో ఎంతమంది శనివారం నాటికి సమావేశానికి హాజరవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ ఉన్నది అసలు ముచ్చట. వచ్చిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ప్రకాష్ గౌడ్, సుధీర్ రెడ్డి, మాగంటి గోపినాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్. రాని వాళ్ళు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి. గూడెంకి సంబంధించి ఆల్రెడీ ఓ కేసు నడుస్తూ ఉన్నది. ఈడీ సిబిఐ కేసు నడుస్తూ ఉన్నది. సబితా ఇంద్రారెడ్డి ప్రస్తుతానికైతే ఏ సప్పుడు చేస్తలేదు. కేపీ వివేకానంద్ గౌడ్ ఎలక్షన్స్ అయిపోగానే కాంగ్రెస్లోకి టచ్లోకి వెళ్ళిపోయాడు. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన ఇమీడియట్గా ఈయన స్టేట్లో మరీ ఎక్కువ మెజార్టీతో గెలిచిండు. ఓకే, ఇక మర్రి రాజశేఖర్ రెడ్డి ఎవరు అల్లుడు అయ్యా అంటే కాక మన ఆయన అల్లుడు కదా, మల్లారెడ్డి అల్లుడు. మల్లారెడ్డి అల్లుడు ఇద్దరు కలిసి పార్టీ మారుతున్నారు. ఇది చాలా ఉన్నటువంటి సమాచారం. కాంగ్రెస్లోకి పోతా అంటే ఈడ రేవంత్ రెడ్డి వద్దన్నాడు. పోయి డీకే శివకుమార్ కలిస్తే డీకే శివకుమార్ కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. బండారు లక్ష్మారెడ్డి కూడా రేపో మాపో అన్నట్టుగానే ఉన్నది ఉప్పల్ నుంచి. ఇక మాధవరం కృష్ణారావు కూకట్పల్లి, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నాడు. మాధవ కృష్ణారావు పోయి అటో ఇటో పోయి చంద్రబాబుని కలిసి చంద్రబాబు ద్వారా రెఫరెన్స్ తీసుకొని పోయి కాంగ్రెస్లో కలిసేందుకు అవకాశం ఉన్నది. ఇక అరికెపూడి గాంధీ పైసల కోసం కక్కుర్తి పడేటువంటి మోకాలలో ఉండేటువంటి ముంగటి పేరు కాబట్టి ఈయన కూడా రేపో మాపో పార్టీ అయితే మారుతాడు. నేను కాంగ్రెస్లకే పోతాడని చెప్తలేను, ఏదో పార్టీలకైతే పోతారు వీళ్ళు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆల్రెడీ నేనే ఈయన మీద చాలా పెద్ద స్టోరీ చేసిన. ఏమని, ఇక్కడ పోయి ఈయన చంద్రబాబు నాయుడిని కలిస్తే చంద్రబాబు నాయుడు రిఫరెన్స్ ఇచ్చినా సరే వీని ఇప్పుడే తీసుకొని నేను అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తే ఈయన పోయి అఖిలేష్ యాదవ్
అఖిలేష్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయనను కలిసి ఆయన దగ్గర నుంచి డీకే శివకుమార్ కలిసి అఖిలేష్ కుమారు, డీకే శివకుమారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మొత్తం ముగ్గురు కలిసి పోయి రాహుల్ గాంధీని కలిసి రాహుల్ గాంధీతో రెఫరెన్స్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసుకొని రేపు మాపో తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్లోకి పోతుండు. పద్మారావు గౌడ్ అయితే నాకు తెలిసి బయటికి అయితే వస్తారని ప్రస్తుతానికైతే నేను అనుకుంటలేను. కేసీఆర్ బతుకున్నంత కాలం ప్రస్తుతానికి మాత్రమే. ఎందుకంటే పజ్జనకు అవసరం లేదు, ఆయన పైసలు తినే మనిషి కూడా కాదు, లైట్ తీసుకొని. ఇక ప్రకాష్ గౌడ్ పార్టీ మారేందుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిద్ధమైపోయాడు. సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ ఈయన నాకు తెలిసి బీజేపీలకు పోతాడు అనేటువంటి చిన్న సమాచారం ఉన్నది, కానీ వాస్తవం ఏందో తెలియదు. ఇక మాగంటి గోపీనాథ్ ఈయన మీద కూడా కేసులు తొందరలో చాలా పెద్ద ఎత్తున నమోదు అవ్వబోతా ఉన్నాయి ఈయన చేసినటువంటి అట్రాసిటీస్కి. ముఠా గోపాలు, కాలేరు వెంకటేష్ వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్లోకి పోతా ఉన్నారు రానటువంటి రోజుల్లో. ఇక ఇది బీఆర్ఎస్లో పరిస్థితి. పార్టీలు మారడం తప్పే, కాకపోతే ఏంటంటే కేసీఆర్ ఏదైతే చేసిండో అదే లంగా పని ఇలా రేవంత్ రెడ్డి కూడా చేస్తూ ఉన్నాడు. అందరినీ తీసుకొచ్చి ప్రతిపక్షం లేనటువంటి యొక్క రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రజలకి ఏది చేసినా సరే డప్పులు కొట్టేటోళ్ళని ముంగట పెట్టుకోవాలనేటువంటి ప్రాబ్లమే, ఆ ప్రాపగాండాన్ని చేసేటువంటి ఉద్దేశాన రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నటువంటి అంశం. ఇంకో నగర బీఆర్ఎస్ సమావేశానికి 7 ఎమ్మెల్యేల డుమా, 15 మంది కార్పొరేటర్లు గైర్హాజరు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ వ్యూహంపై సమావేశం నిర్వహించిన తలసాని ఫోన్లు చేసి పిలిచినా వచ్చింది 7. వీళ్ళు కార్పొరేటర్లు, ఈడ నిల్చున్న వాళ్ళు, ముంగట నిల్చున్న వాళ్ళు అందరు కార్పొరేటర్లు. ఈ బ్యాచ్ ఈడ పజ్జర్ ఉన్నాడు, అంబర్పేట ఎమ్మెల్యే ఉన్నాడు, ఈయన మాగంటి గోపినాథ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ. వచ్చిన వాళ్ళ పేర్లు రానోళ్ళ పేర్లు కూడా ఇటు ఉన్నాయి. చూద్దాం, అది ఒక్కసారి చూద్దాం, ఆగండి. తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి నగరానికి చెందిన 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మరో 15 మంది కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. కండువాల మార్పిడి సీజన్ నడుస్తున్న సమయంలో ఒక రోజు ముందు సమాచారం ఇచ్చిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశానికి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్లోనే ఉండి కూడా కొందరు ఎమ్మెల్యేలు రాలేదు. శనివారం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు. గురువారం మధ్యాహ్నమే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సమావేశానికి రావాలని సమాచారం అందించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా హాజరవ్వాలని మొదట అనుకున్న ఢిల్లీ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్పై న్యాయవాదులతో చర్చించేందుకు గురువారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. దీంతో శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సమావేశం జరిగింది. మీటింగ్ ప్రారంభమయ్యే సమయానికి కొద్ది ముందే రావడంతో పలువురు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లకు ఫోన్లు చేసి మరీ రప్పించారు. కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి ఆలస్యంగా సమావేశానికి వచ్చారు. మరో 7 అసలే రాలేదు. ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీ నిలదీయాలని ఎమ్మెల్యేలు కౌన్సిల్కు హాజరు కావాలని శుక్రవారం నాటి సమావేశంలో నిర్ణయించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన మేజర్